యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ యూత్ ఫార్మింగ్ వైపు ఎందుకు మొగ్గు చూపట్లేదు? ఇంకా ఫార్మింగ్ ఒక లూక్రేటివ్ కెరియర్ కాదు అని ఎందుకు అనుకుంటున్నారు? ఈ ఫార్మింగ్ వల్ల నష్టాలే తప్ప లాభాలు ఉండవు, వ్యవసాయం అన్నది అసలు ఒక పనికిరాని ఒక ప్రొఫెషన్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు యువత ఇందులోకి రావటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అంటే ఫార్మర్స్, రైతుల పిల్లలు కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు కూడా వలసలు పోయి హైదరాబాద్ లాంటి నగరాలు, వేరే వేరే నగరాలు, బెంగళూరు, చెన్నై వెళ్తున్నారు, లేకపోతే అమెరికా వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, బట్ వ్యవసాయం మాత్రం చేయట్లేదు. సాధారణంగా లైఫ్ స్టాండర్డ్స్, లివింగ్ స్టాండర్డ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మిగతా వాటి దగ్గరికి వెళ్తే ఎక్కువ ఉంటుంది, చదువుకున్న తర్వాత అనేటువంటి దృష్టి పెట్టి దానికి ఆకర్షితులయ్యి దాని మీద వెళ్ళాలనేటువంటి ఆలోచన. కానీ వ్యవసాయాన్ని వదిలేయాలనేటువంటి సాంప్రదాయ రైతు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు వదిలేస్తే ఈరోజు మనకి ఇంత పంట చేతికొచ్చేటువంటిది కాదు. కాబట్టి ఆ కుటుంబాలు మాత్రం సాంప్రదాయంగా కొనసాగుతున్నాయి. ఒక కుటుంబంలో 2-3 అన్నదమ్ములు ఉన్నప్పుడు మాత్రం ఒక వ్యక్తి రైతు వ్యవసాయం మీద ఆధారపడుతున్నాడు, రైతుగా జీవిస్తున్నాడు. మిగతా వాళ్ళు ఇతర పట్ల ఆకర్షితులై పక్కకు వెళ్ళిపోతున్నారు. వీళ్ళే ఒకరుంటే సరిపోతుంది, నేను ఆజిమాయిషీ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఉన్నటువంటి కమతాలు కూడా చిన్న చిన్న ఎకరా ఉండేటువంటివి. కాబట్టి రైతు కుటుంబాలు ఆ సాంప్రదాయాన్ని వదిలి వెళ్ళిపోతున్నాయి అనేటువంటిది వాస్తవం కాదు. కానీ మొత్తం కుటుంబం దాని మీద ఆధారపడకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు మాత్రం దాంట్లో భాగస్వాములు కావడం, ఇతరత్ర వ్యాపారాలు కానీ ఇతరత్ర ఉద్యోగోపాధి అవకాశాలను వెతుక్కుంటూ పోవడం అనేటువంటి జరుగుతుంది. జనాభా పెరిగే కొంది రైతుల సంఖ్య, రైతు కుటుంబాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఇన్ని రివల్యూషనరీ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చినప్పుడు యంగ్స్టర్స్ ని మీరు ఎందుకు మోటివేట్ చేయలేకపోతున్నారు టువర్డ్స్ అగ్రికల్చర్? అంటే ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది, జనాభా పెరుగుతుంది, భూమి పెరగదు. భూమి చూస్తే ఒక పక్క సముద్రం, ఒక పక్క కొండలు అన్నీ పోయిన తర్వాత మనం ఉండేటువంటిది లిమిటెడ్ ఏరియా. దాంట్లో ఆవాస యోగాలు అన్నీ మామూలుగా మన నివాస స్థలాలన్నీ పెరిగిన తర్వాత దానికి సరిపడా రైతులు ఉన్నారు. దానికి మించి రైతులు వస్తే వాళ్ళకి వ్యవసాయం అనేటువంటిది లాభసాటిగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఆ కుటుంబం అంతా దాని మీదనే ఆధారపడితే వాళ్ళకు వచ్చేటువంటి రెవెన్యూ, వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులు. కాబట్టి జనాభా పెరిగినట్టుగా భూమి పెరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి భూమిని నమ్ముకున్నటువంటి రైతు భూమిని నమ్ముకునే ఉన్నాడు. పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా వాళ్ళు మిగతా వాటికి డైవర్ట్ అవుతున్నారు తప్ప వ్యవసాయం మాకొద్దు, ఈ సాంప్రదాయం మాకొద్దు అనేటువంటి పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడుండేటువంటి ప్రభుత్వంలో ఈ పరిస్థితుల్లో రైతు అనేటువంటి వాడు సాంప్రదాయ వృత్తిని వదిలి బయటకు వెళ్ళేసేటువంటి పరిస్థితులు రావని నేను భావిస్తున్నాను. సార్, గత కొన్నేళ్లుగా కదిలిస్తే ఏ పొలిటికల్ పార్టీ అయినా మాట్లాడేది పోలవరం ప్రాజెక్ట్. ఇప్పుడు అదే ఒక ఎలక్షన్ ప్రాపగండా, ఎలక్షన్ ఎజెండా. ఈ ఒక ఎలక్షన్ని అటు ఇటు తారుమారు చేసేది పోలవరం ప్రాజెక్ట్ అని అంటున్నారు. సో మీరు ఎంతవరకు దీని విషయంలో ఏకీభవిస్తారు? అండ్ ఈ ప్రాజెక్టులు ఎప్పుడు సార్ కంప్లీట్ అవుతాయి? ఇప్పుడు 4-5 ప్రాజెక్టులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. పోలవరం ఈజ్ ఆన్ ద టాప్ లెవెల్, అందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఎస్పెషలీ రైతులు చాలా బెనిఫిట్ అవుతారు ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అవుతాయి. మీరు ఏమంటారు సార్ దీని విషయంలో? ఎక్కడ దాకా వస్తుంది దీని విషయం? ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ రంగానికి ప్రాణం పోసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి ముందు ఇరిగేషన్ రంగానికి సంబంధించి ఎవ్వరూ ఆలోచన చేయలేదు. అయితే మనం తీసుకున్నటువంటి ఈ మాట మంత్రి కార్యక్రమంలో రాజకీయ జోక్యంతో నేను మాట్లాడటం లేదు, కానీ వాస్తవ దృక్పథంతో మనం చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, ప్రాజెక్టులు నిర్మిస్తే దాని మీద పెట్టుబడి పెట్టడం తప్ప రూపాయి రాబడి ప్రభుత్వానికి రాదు. అంటే రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, రైతు జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైనటువంటి నీటిపారుదల రంగంలో నిధులు వెచ్చిస్తే అవి వృధా అయిపోతాయి, ఇది పెట్టుబడి రాదు, దాని మీద ప్రొడక్టివిటీ ఉండదు అని చెప్పినటువంటి వ్యక్తి. ఈరోజు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి లోపాలు ఈరోజు రైతుల పాలిట శాపాలుగా పరిణమిస్తున్నాయి. అంటే అసలు మనకు సంబంధం లేనటువంటి అంశం. రాష్ట్ర విభజనలో పోలవరం జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వమే మేము నిర్మించిస్తాను అని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సినటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దానికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కారణాలతో దాన్ని మనమే బాధ్యత తీసుకుని దాన్ని మేమే తీసుకుంటామని చెప్పి ప్రత్యేక హోదాను కూడా ఆ రోజు తాకట్టు పెట్టి దాన్ని మనం తీసుకున్న తర్వాత ఆ తొందరలో ఎన్ని తప్పులు చేయకూడదు. ఈరోజు మనం చూస్తున్నాం, డయాఫ్రమ్ వాళ్ళు కుంగిపోయిందని ఒకరోజు అంటారు, గేటు పడిపోయిందని చెప్పి. ఇవన్నీ ఎందుకంటే సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానం లేకుండా, పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించకుండా, ఏదో ఒక విధంగా మొక్కుబడిగా ఈ ప్రాజెక్టు కట్టేసి ఎంతో కొంత నీరు నిలువ ఉంచుదాం, రైతుల దగ్గరికి పోయి ఇదిగో నేను ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి ఓట్లు అడుగుదాం అనేటువంటి ఆతృతతో శాశ్వత ప్రయోజనాలను విస్మరించారు. కాబట్టి ఆ పాపాలన్నిటినీ కడుక్కోవడానికి ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంది ప్రభుత్వం. ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా దాంట్లో ఉంది. మేము వెళ్ళి డయాఫ్రమ్ వాళ్ళు పడిపోయిందంటే వాళ్ళు వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఆపండి, మేము నిపుణులను పంపిస్తూ ఉంటారు. ఆ నిపుణులు వచ్చి నిగ్గు తేల్చడానికి సమయం పడుతుంది. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద చర్చించాలి.
దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దానికి ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద వాళ్ళ భాగస్వామ్యం ఉంది కాబట్టి దాని మీద స్పష్టత రావాలి. కాబట్టి ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందో పోలవరం జాప్యమైంది. కానీ ఈరోజు మిగతా ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయి, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, నెల్లూరు జిల్లాకు సంబంధించి చిరకాల కోరిక, దాన్ని ప్రారంభిస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు చంద్రబాబు నాయుడుతో సహా మాట్లాడతారు, నేను 70% చేశా, 80% చేశాను. 70%, 80% కాదు కదా, రైతులకు సంబంధించి నువ్వు ఎందుకు 100% పూర్తి చేసి రైతులకు అందించలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి గారు 20% పూర్తి చేసి రైతులకు ఎందుకు అందించాడు? శాతాన్ని పక్కన పెడదాం. రైతులకి ఈ ప్రాజెక్టులు నిర్మించాలి, దీనివల్ల రైతాంగానికి లబ్ధి కలగాలనేటువంటి ఆలోచన మీకు లేదు కాబట్టి, రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి మీరు ఆ రోజు నిర్మాణాలను అర్ధాంతరంగా ఆపివేశారు. మీ ప్రాధాన్యతలు వేరు. ఈ ప్రభుత్వానికి రైతు వ్యవసాయం అనేటువంటిది ప్రాధాన్యత అంశం కాబట్టి ఈరోజు వాటన్నిటిని పూర్తి చేశాం. ఏదైతే మన పరిధిలో ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా కష్టకాలంలో దాదాపుగా 2 సంవత్సరాలు లేబర్ కూడా దొరకనటువంటి పరిస్థితి, ఏ పని చేయలేనటువంటి దుస్థితి. అయినా కూడా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సంగం, నెల్లూరు బ్యారేజ్ లాంటివన్నీ పూర్తి చేశాం. ఆ కోవలోనే ఈరోజు ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు ఆయన తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, వంశధార ప్రాజెక్టు, తోటపల్లి ప్రాజెక్టు, ఇవన్నీ అన్ని అంటే ఇవన్నీ ఎప్పుడవుతాయి అన్నది మీరు చెప్తున్నారు వస్తాయని. పోలవరం సంగతి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరొచ్చినా చేస్తారా, ఇది కేంద్ర ప్రభుత్వమే చెయ్యాలా, ఏంటి, వాట్ ఈస్ దాని మీద ఒక స్పష్టత ఉంది. ప్రభుత్వం ఈరోజు దగ్గర ఎన్నికలకు దగ్గరకు వచ్చాం. ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే మరలా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు, దాంట్లో ఏమీ సందేహం లేదు. చాలామంది అనుకుంటున్నారు. అందుకే నేను అనేక సందర్భాలు చెప్తాను, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా, మీరు ఏమీ ఈ మీడియాలో వచ్చేటువంటి వాటి కథనాలను నమ్మకండి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో 2024లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పి. కాబట్టి మా ప్రాధాన్యత అంశం ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి పోలవరం అనేటువంటిది. పోలవరం అనేటువంటిది జీవనాడి అనేటువంటిది మాటలకు పరిమితం కాకుండా చేతలకు పరిమితమైనటువంటి వాళ్ళం, చేతల్లో చేసి చూపించాలనుకునేటువంటి వాళ్ళం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మరలా ఏర్పడిన వెంటనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి ఆ ఆలోచన, ఆ ఆశ ముఖ్యమంత్రి గారిలో, ఆతృత, తపన ముఖ్యమంత్రి గారిలో ఉన్నాయి. తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా పోలవరం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పక్కా చేస్తుంది, చేసి చూపిస్తాం రైతులకు సంబంధించి. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఏం చెప్తున్నారంటే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ ఇస్తాము అన్నది వాగ్దానం చేశారు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తామన్నారు. చాలా ప్రాంతాల్లో, అంటే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో, నీరు లేని ప్రాంతాల్లో కూడా మేము ఇది తీసుకొస్తామని అంటున్నారు. సో మీరు చెప్పండి సార్, సాధ్యాసాధ్యాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇది కొత్త ప్రాజెక్ట్ ఏం కాదు. ఇది చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో మా ప్రాంతంలో కూడా 2 రిజర్వాయర్లు ఉన్నాయి, కండలే రిజర్వాయర్, సోమశిల రిజర్వాయర్. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంత భాగాన్ని సోమశిల రిజర్వాయర్ కింద, కొంత భాగాన్ని కండలే రిజర్వాయర్ కింద మేము విభజించేశాం. అక్కడి నుంచి నీరు తీసుకొచ్చి పైప్ లైన్లు వేసిస్తామన్నారు. ఎన్నికలకి కరెక్ట్గా కోడ్ వస్తుందంటే 10 రోజుల ముందు ఆ రోజు సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు, నా పోర్టుపోలియోలో ఉన్నాడు, నా మీదనే పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఆయన శాసనమండలి సభ్యుడే మంత్రి అయ్యాడు. ఆయన కరెక్ట్గా ఎన్నికలకు ముందు 1,400 కోట్ల రూపాయలతో ఓ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ఎక్కడికక్కడ 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చిపోవడం తప్ప ఆ పనులు ప్రారంభమే కాలేదు. కాబట్టి నువ్వు చెప్పినటువంటి మాట 5 సంవత్సరాలు పనిచేసి ఇవ్వలేకపోయినటువంటి వాడివి ఈరోజు ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి జలజీవన్ మిషన్ కింద రాష్ట్ర ప్రభుత్వ వాటాతో నిధులు తీసుకొచ్చి ఎంత మేర అవకాశం ఉందో ఈరోజు అంత మేర ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 100 కోట్ల రూపాయలతో పాడుబడి శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ దగ్గర నుంచి, కొత్త పైప్ లైన్ నిర్మాణం దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చాం. భూగర్భ జలాలు లేనటువంటి దగ్గర, డ్రింకింగ్ వాటర్ లేనటువంటి దగ్గర ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా దృష్టి పెట్టాడు. తప్పనిసరిగా సాగునీటికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో దానికన్నా మనిషికి అత్యంత అవసరమైనటువంటి తాగునీటికి ప్రాధాన్యత ఇస్తాం. కాకపోతే వీళ్ళలాగా అరచేతిలో వైకుంఠం చూపించి వెళ్ళిపోవడం కాకుండా అవాస్తవాలని ఏ విధంగా మనం చూడగలమనేటువంటిది చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కార్యరూపంలోకి తీసుకొచ్చాం, మాటలకు పరిమితం కాకుండా. ఈరోజు గ్రామాలకు వెళ్ళి చూడమనండి, పైప్ లైన్ల నిర్మాణం, ప్రతి ఇంటికి కుళాయి అనేటువంటి దాదాపుగా మెజారిటీ గ్రామాల్లో పూర్తి చేస్తున్నాం. కాబట్టి 2000 బహుశా నేను అనుకోవడం 2025 కల్లా 75% ఆఫ్ ద విలేజెస్లో ఈ ప్రతి ఇంటికి కుళాయి పథకం పూర్తి అయిపోతుంది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేస్తాడు. అంటే ప్రతిపక్ష పార్టీ ఆ వాగ్దానం చేసింది కాబట్టి మీరు కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తున్నారా, లేకపోతే నిజంగా అంటే చేద్దామని మీరు చెప్పి విఫలమయ్యారు? చెప్పకుండానే మనం ప్రారంభించాం.
అది మాకున్నటువంటి క్రెడిబిలిటీ, ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. మేము ఇస్తాము అని చెప్పి ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేశారు. ఏ మాట చెప్పకున్నా సరే ఈరోజు పనులు జరుగుతున్నాయి. సార్, కొన్ని రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు, అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ప్రశ్నలు అడిగే ముందు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వీళ్ళు మీతో మాట్లాడదాం అనుకుంటున్నారు. లక్ష్మీ నరసయ్య, వత్సవాయి మండలం భీమవరం గ్రామం నుంచి వచ్చానండి. మిర్చి రైతునండి నేను. నాకు గత సంవత్సరంలో 4 ఎకరాలు మిర్చి వేస్తే బ్లాక్ ట్రిప్స్ వచ్చి మిర్చి మొత్తం డ్యామేజ్ అయింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ చేయటం వల్ల నేను మళ్ళీ వ్యవసాయం చేసి మీ దగ్గరికి రాగలిగాను సార్. థ్యాంక్ యూ సార్. ఎంత నష్టపోయారు? నాకు 2 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చింది. ఓకే. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఏనంట దాదాపుగా 2987 కోట్లు ఒక్క సంవత్సరంలో ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ మొత్తం 2987 కోట్లు. ఏ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో, ఒక్క సంవత్సరం కాదు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కార్బన్ మిత్రులు కూడా ఇవ్వనంత. అది కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇచ్చినటువంటి మిర్చి పైరు పుట్టిన తర్వాత ఫస్ట్ సారి ఇన్సూరెన్స్ ఇచ్చి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఎస్. ఓకే. బొమ్మారెడ్డి, మాది కృష్ణా జిల్లా కంకిపాడు మండలం చలేంద్రపాలెం గ్రామం. పంట చాలాసార్లు తుఫాన్లు వచ్చి చాలా నష్టాలు వచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ₹1,00,000 పొసుకేస్తే రైతులు ఇదేంటి ₹1,00,000 మా పేరు పడతాం ఏంటి బ్యాంకులో అని ఆశ్చర్యపోయారు. మాగాటికి ₹6,000 వేశారు చిన్నగా గాలి వచ్చి పడిపోతే. ఇదేంటి ₹6,000 మా అకౌంట్లో పండియి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేశారా, అసలు ఏంటి ఇదంతా, అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,000 ఎత్తు ఏంటి పొసుగు, అసలు అరటికి పడిపోతే ₹10,000 వేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం అంతా చాలా హాయిగా ఉన్నారు. వ్యవసాయం ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి వ్యవసాయం చేయాలని మంచి కోరికగా ఉన్నారు. నిజం. మా ఊర్లో జర్మనీ వెళ్ళి విద్యాసాగర్ రెడ్డి అనే అక్కడ జర్మనీలో ఎంఎస్ చేసి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాడు మా ఊళ్ళో. చాలామంది మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళంతా హైదరాబాదు అట్టా ఇట్టా ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళంతా వ్యవసాయానికి ఇలా వ్యవసాయం చేస్తున్నారు. సొంత భూములు కౌలు తీసుకుని కూడా వ్యవసాయం చేస్తున్నారు. ₹1 కూడా మీరు కట్టాల్సినటువంటి పని లేకుండా ఉచిత పంటల బీమా కింద వచ్చినటువంటి. అవును. అందుకనే మీకు తెలియకుండా అకౌంట్ లో పడింది కాబట్టి రూపాయి కూడా కట్టలేదు కాబట్టి ఆశ్చర్యంగా ఉంటుంది. మా చేను కాడికి వచ్చి పంట ఎప్పుడు నమోదు చేశారో మాకే తెలియదు, మా అకౌంట్ ఎప్పుడు తీసుకున్నారో మాకే తెలియదు. ఇంత పంట నష్టపోయింది కాబట్టి నీకు 4 ఎకరాల భూమి ఉంది, ₹4,00,000 పండి, ₹5,00,000 పండి, ₹1,00,000 పడ్డాయి, ₹50,000 పడ్డాయి. కౌలు రైతుకు కూడా ₹50,000 పడ్డాయి, ₹1,00,000 పడ్డాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం. అసలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వ్యవసాయం పుట్టిన తర్వాత అసలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ₹1,00,000 వేస్తామనే అసమమైన విషయం. 2వ సంవత్సరం మళ్ళీ పంట నష్టం వచ్చింది, మళ్ళీ ₹75,000 వేశారు మళ్ళీ 2వ సంవత్సరం. మినుముకి మళ్ళీ వాన కురిచి పోయిన సంవత్సరం వచ్చి ఎకరానికి ₹3,000 వేశారు. మళ్ళీ చాలా సంతోషంగా ఉంది. రైతు భరోసా కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయా? బాగా పనిచేస్తున్నాయండి. బాగా మీకు ఉపయోగపడుతున్నాయా? బాగా ఉపయోగపడుతున్నాయి. మొన్న మా ధాన్యం తడిచిపోతే నన్ను చెప్పారు, రైతు భరోసా కేంద్రంగా చెప్పాను, వాళ్ళే వచ్చి స్వయంగా మా ధాన్యం వాళ్ళే తీసుకెళ్లారు, ముఠా కూడా వాళ్ళే పంపించారు. మేము రైస్ మిల్ కాడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇదో రైస్ మిల్ కాడికి వెళ్ళిన తర్వాత బేరాలు అడిగేవాళ్ళు, 400కి ఇస్తావా, ₹1,000 ఇస్తావా, 1,100కి ఇస్తావా అని. నాకేం సంబంధం అయ్యా, నేను ఎందుకు వస్తానయ్యా, నాకేం సంబంధం, మీరు తీసుకెళ్ళి మీరే అమ్మండి అయ్యా అని చెప్పాను నేనే. ఆ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేరుగా వెళ్ళావా, నీ కాటా వేయించుకున్నావా, అయిపోయింది నీ పని, నువ్వు వెళ్ళిపో, దాని మీద రాస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదని. ఆ బాధ్యత అంతా అధికారులకు తీసుకెళ్లి వాళ్ళే అక్కడ దించుకొని ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు. అవునండి. మాది నందిగా మండలం కొండూరు అండి, జగ్గేపేట కాన్స్టిట్యూన్సీ అండి. మీ పేరు? ఎన్టీఆర్ జిల్లా దేవినేని రామారావు అండి. నేను 2020 నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. మాకు సొంతం ఒక 20 ఎకరాలు ఉంది. నేను 30 ఎకరాలు మళ్ళీ కౌలుకి చేస్తామండి. మరి 30 ఎకరాలను ప్యాడీ వేస్తాను, ఒక 10 ఎకరాలను మిర్చి వేస్తాను, ఒక 8 ఎకరాలను పసుపు వేస్తామండి. మాకు 2021లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పసుపు మరి ఈ క్రాప్ చేసుకున్న తర్వాత మరి ఆ సంవత్సరం మరి 7 ఎకరాలు వేసినా కూడా 7 ఎకరాలకు కూడా ₹7,00,000 మాకు తెలియకుండానే మరి ఆ అకౌంట్లో డబ్బులు పడినాయండి. మరి అలాగనే మరి పోయిన సంవత్సరం మరి మళ్ళీ పసుపు పంట నష్టం వస్తే మరి ₹78,000 ఇచ్చారు ఎకరానికి. మరి అలాగనే పోయిన సంవత్సరం మరి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేసినా కూడా మరి రైతుల దగ్గర పసుపు పండి కొనలేకపోయినప్పుడు మరి గవర్నమెంట్ చర్య తీసుకొని మార్కెట్ ధర ₹6,800 కొనుగోలు జరిగింది. ఇవాళ రేపు జరగబోయే 24 ఎన్నికల్లో కూడా చిన్నగా రైతులకు కూడా నష్టం ఏమైనా జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచించి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.
ఆంజనేయులు. నమస్కారం సార్. నా ఎన్టీఆర్ జిల్లా పరిటాల గ్రామం. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానని మాటిచ్చాడు. రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు. దానివల్ల రైతులు అదనంగా భారం డబ్బు కట్టాల్సి వచ్చింది, చెల్లించాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద 13,500 రూపాయలు తూచ తప్పకుండా ఇస్తున్నారు. మళ్ళీ మన ప్రభుత్వం మరలా ఏర్పడిన తర్వాత రుణమాఫీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు లాగా మాట్లాడేటువంటి ప్రభుత్వం కాదు. బహుశా రైతులకు గుర్తుండి ఉంటుంది. 2014 ఎన్నికలకు ముందు బ్యాంక్ అధికారుల పాపం రైతుల ఇళ్ల మీద పడ్డట్టు, పాపం ఆ ఇల్లాలు జప్తు చేయడానికి వస్తే అయ్యా 2 వారాలు ఆగండి ఆయన వస్తున్నాడని చెప్పడం. ఆయన ఎవరు అంటే చంద్రబాబు నాయుడు నేరుగా మెడలో ఒక పచ్చకండ వేసుకొని నేరుగా వచ్చి బెల్లగొట్టి 2 ఏళ్ళు చూపించాడు. 2 ఏళ్ళు చూపించి రైతులకు 3 నామాలు పెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక విశ్వాసం విలువలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు సాధ్యాసాధ్యాలు పరిశీలించి, ఎందుకంటే మన క్రెడిబిలిటీ ఏమిటి అంటే 2019 ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో 99%, బహుశా దేశ చరిత్రలోనే 99% హామీలు అమలు చేశాం. కాబట్టి మరలా అదే విశ్వసనీయతను కొనసాగించే పందాలో అన్ని రకాలైనటువంటితో పాటు రైతుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతులకు ఎంత మేర మనం సహాయపడగలం అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాడు. తప్పనిసరిగా మేనిఫెస్టో వచ్చిన వెంటనే రైతులకు సంబంధించి ఏ కార్యక్రమాలు అనేటువంటి కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది అని చెప్పి మాత్రం నేను చెప్పగలను. రవి. మాది గోసాల పెనంలూరు మండలం, కృష్ణా జిల్లా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్రలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందండి రైతులకి. దాంట్లో భాగంగా ఆర్బీకేలు ఏర్పాటు చేయటం, ఆర్బీకేల ద్వారాగా విత్తనాలు ఇవ్వటం, పంట పండించి అమ్మే వరకు గవర్నమెంటే బాధ్యత తీసుకునే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారండి. చాలా సంతోషం. అట్లాగే మా రైతుల తరపున మేము అడుగుతున్నాం సార్, మాకు ఇంకా ఈ రైతులకి ఇంకా మెరుగైన సేవలు ఏమందిస్తారని మేము అడుగుతాం జరుగుతుంది సార్ రైతుల ద్వారా. అన్ని విధాల అంటే మీకు కొంత అవగాహన ఉండి ఉంటుంది. పాదయాత్ర గురించి చెప్పారు. ఇక్కడ ఆయిల్ పామ్ రైతులు ఎవరు లేరేమో తెలియదు నాకు. ఆయిల్ పామ్కి సంబంధించి ఆ రోజు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ తెలంగాణతో సమానంగా ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణతో సమానంగా ఓఈఆర్ ఇచ్చాం. దానితో పాటు ఆ తేడా ఏదైతే ఉందో తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రానికి ఆ మొత్తం డబ్బులు రైతులకి, ఆయిల్ పామ్ రైతులకి ఇచ్చాడు గతంలో ఉన్నటువంటివి. కాబట్టి రైతులకు సంబంధించి ఎక్కడ మనం ప్రభుత్వ జోక్యం అవసరమవుతుందో, ప్రభుత్వం ద్వారా రైతులకు ఏ విధంగా అండగా నిలవాలనుకున్నాడో 100% అన్ని విధాల, అన్ని విషయాల్లో, అన్ని స్థాయిల్లో ఖచ్చితంగా రైతాంగానికి అండగా నిలవడం జరుగుతుంది. ఓకే.